నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఒక వారం 10 రోజులు అయిపోతుంది ఇంచుమించుగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చాలా చర్చకు తెరలేపాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూటమితో మిక్స్ అయి ఉన్న క్రమంలో చిరంజీవి గారిని, అంటే వాళ్ళ అన్నయ్యని బాలకృష్ణ గారు ఆ విధంగా కమెంట్ చేయడం అనేది జనసేన పార్టీకి జీర్ణించుకోలేని విషయం అయింది. చాలా చర్చలు జరుగుతూ ఏదో మొత్తానికైతే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకెక్కువ కాకుండా కాస్త సెటరేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ మళ్ళీ రీసెంట్‌గానే జస్ట్ నిన్న అనుకుంటా టీడీపీ అనుకూల మీడియాలోనే ఒక పెద్ద వ్యాసం వచ్చింది బాలకృష్ణ గారిని విమర్శిస్తూ. సో, ఇది మళ్ళీ అంటే మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపినట్లుగా ఇది మళ్ళీ రేగుతుందా? లేకపోతే దీన్ని కట్టడి చేస్తారా? ఇప్పుడెందుకు మళ్ళీ టాపిక్ మాట్లాడారు? బాలకృష్ణ గారితో సమస్య ఏమిటంటే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయన నటుడే కానీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన తన మాట్లాడే మాట ఎంత దూరం పోతుంది అనేది ఆయనకి స్పృహలో ఉండడు. ఆయన అంటే బోలాగా మాట్లాడే లక్షణం ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఆ బోలాతనం పనికిరాదు. నేను ముక్కుసూటిగా మాట్లాడతానంటే కుదరదు రాజకీయాల్లో. మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి. మీరు ఎవరు? ఒక ముఖ్యమంత్రికి వియ్యంకుడు, ఒక ముఖ్యమంత్రికి కుమారుడు. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మీ కుటుంబంలో ఉన్నారు. చాలా అరుదు కదా, అదే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక కుటుంబంలో ఉండడం. మీరు మీ నాన్నగారు హిందూపురం నియోజకవర్గంలో చాలా సునాయాసంగా, ఎందుకంటే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఓడిపోలేదు. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ ఓడిపోలేదు. మీరు అక్కడ చాలా సునాయాసంగా గెలిచారు. మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో నిజంగా ప్రజల సమస్యల పట్ల సీరియస్గా మాట్లాడారంటే మనకు గుర్తులేదు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మనకు సీరియస్గా మాట్లాడినట్టు గుర్తు చేసుకుంటే కూడా ఎక్కడ గుర్తు రావడం లేదు. ఇన్నేళ్లలో ఇన్ని టర్ములు 3 టర్ములు గెలిచారు ఆయన. మరి ఇప్పుడెందుకు ఉన్నట్టుండి ఎప్పుడో జరిగిపోయేదాన్ని చిరంజీవి గారు, జగన్ గారు ఆ ఇష్యూని ఇప్పుడెందుకు ఉన్నట్టుండి దాన్ని తీసి బయటికి తీసి అదేమిటి వాడకూడని పదాలు ఎక్కడ వాడారు? మీరు అసెంబ్లీలో వాడారు. అసెంబ్లీ అంటే ఏమిటి? అది గౌరవనీయమైన సభ కదా. అక్కడ ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి. అక్కడ నోటి దురుస్తూ మాట్లాడిన వాళ్ళు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవించారు. వాళ్ళు ఎవరు మళ్ళీ అసెంబ్లీకి కాలు పెట్టలేదు. సరే, మీ హిందూపురం నియోజకవర్గం సేఫ్ సైడ్ ఉన్నంతకాలం మీరు అసెంబ్లీకి వస్తూనే ఉంటారు. అది వదిలేయండి. బాలకృష్ణ గారు రేపు గెలుస్తారా, ఓడుతారా, ప్రజల ఆగ్రహమా, ఇవన్నీ కూడా మనకు అనవసరమైన విషయాలు. బాలకృష్ణ గారు చేయాల్సింది ఏమిటంటే సభలో ఎలా మాట్లాడాలి, సభకు ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాదని పాటించకుండా ఉండడం అనేది ఆయన చేసిన తప్పు. స్పీకర్ గారు ఏమని ఆయన మీద చర్య తీసుకుంటారు? స్వయాన ముఖ్యమంత్రికి వియ్యంకుడైనప్పుడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారికి స్వయాన మామ అయినప్పుడు, మేనమామ అయినప్పుడు, స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన కూడా ఏమని చర్య తీసుకుంటాడు బాలకృష్ణ గారి మీద? ఇప్పుడంతా స్పీకర్లు అంత ధైర్యంగా, అంత బోల్డ్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు కదా. ఇదంతా ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి మెడకొచ్చి చుట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఎలాగంటారా? మోదీ గారితో ఆయనకేం సమస్య లేదు. పైగా మోదీ గారి ఈయన మీద కొంత ఆధారపడి ఉన్నారు. ఆయన ఏదో కేంద్రంతో సఖ్యంగా ఉండి నిధులు తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడని యాక్సెప్ట్ చేసేసి, జనసేనలో కింది కేడర్లో కొంత అసహనం, అసంతృప్తి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో సఖ్యంగా ఉంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉంటూ కూల్గా వెళుతున్నారు. అరే, నిన్న ఆ పత్రికలో వచ్చిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కులాల కుంపటి, కులాల వారీగా చీలిపోయింది, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. సరే, కులాల వారీగా చీలిపోయింది అనే విషయంలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా 2 సామాజిక వర్గాలు కలిసినప్పుడు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంది. ఇప్పుడు వైసీపీ కూడా అదే. 2 సామాజిక వర్గాలు అంటే ఏమిటి? చిరంజీవి గారి సామాజిక వర్గము, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాలు ఏకమైనప్పుడు ప్రతిసారి కూడా డేంజర్ జోన్లో ఎవరు ఉంటారంటే అటువైపు పార్టీ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు అన్న మాటల ప్రభావం ఎంత దూరం పోతుందంటే, ఆయన అన్నది ఎవరిని? ఉప ముఖ్యమంత్రి అన్నయ్యని. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య. చిరంజీవి గారు అంటే ఎవరు? చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం లేకపోతే అంత పెద్ద ఇష్యూ కాదు అది. చిరంజీవి గారు నటుడే అయితే కూడా అంత పెద్ద ఇష్యూ కాదు. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. చిరంజీవి గారు కౌంటర్ ఇచ్చారు. అయ్యా, నన్నేం జగన్ గారు అవమానించలేదు, మీరు ఊరికి అనవసరంగా మాట్లాడకండి అన్నారు. మళ్ళీ బాలకృష్ణ గారు దానికి కౌంటర్ ఇవ్వబోయారని
లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఆయన్ని బుజ్జగించి ఆపారని ఈ కథనం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జ్వరంతో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి ఈ రచ్చని ఇంకా ముదరకుండా చెయ్యాలని ఏదో ప్రయత్నించినట్టుగా ఉంది. ఈ రచ్చ ముదిరితే ఏమిటి ప్రమాదం అంటే, తెలుగుదేశం వాళ్ళకి బలం ఏమిటంటే, కాపులు తమతో ఐక్యంగా ఉంటే వాళ్ళ బలం. వాళ్ళని పనిగట్టుకొని దూరం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడడం వల్ల ఏమిటంటే, సహజంగానే వాళ్ళు కోపం వస్తుంది. మా చిరంజీవిని అనాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్, ఇప్పుడు ఎందుకు ఆ సబ్జెక్టు అని. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇరకాటంలో పెట్టడం. బాలకృష్ణ గారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నారు మీరు, రాజకీయాల్లో మీరు నటుడుగా ఉన్నా ఎక్కడున్నా మీరు పబ్లిక్ ఫిగర్, మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది. ఇంత మునుపు కూడా ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు, మీకు గుర్తుందో లేదో. సినిమా సభల్లో కూడా చక్కని నోరు జారి ఏదో ఒకటి మాట్లాడి వివాదాల్లో ఇరుక్కున్నారు. సరే, బాలకృష్ణ గారంటే ఆయన ముఖ్యమంత్రి వియ్యంకుడు ఎన్టీ రామారావు గారి కుమారుడు కాబట్టి ఆయన మీద పెద్దగా పత్రికలు కూడా ఏమి రాయవు. ఆ రోజు ఆయన ఏదో మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడినప్పుడు కూడా అది పెద్ద ఇష్యూ. అది మామూలు వేరే నటుడు ఎవరో అన్నప్పుడు అని గోల చేశారు. బాలకృష్ణ గారు మళ్ళీ ఏమిటి ఇప్పుడు వచ్చి ఆయన జగన్ గారికి ఒక రకంగా మేలు చేశారు. వైసీపీ ఏమిటంటే ఆయుధాల కోసం వెతుక్కుంటా ఉంది. ఈ ఆయుధాల కోసం వెతుక్కుంటున్నప్పుడు ఒకప్పుడు జగన్ గారు బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడని కూడా నేను నా పేపర్లో రాశారు. బహుశా ఆ అభిమానంతో ఏమన్నా బాలకృష్ణ గారు జగన్ గారికి ఒక ఆయుధం అందిస్తామని అందించారేమో తెలియదు. లేదు, యాక్చువల్లీ జనసేన అంటే ఇప్పుడు కూడా వాడుకోలేకపోతుంది ఈ ఇష్యూని కూడా వైసీపీ అని కదా ఇంకోటి రకంగా. అంటే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారికి మధ్యన ఇష్యూ అది. కాకపోతే జగన్ గారిని ఈయన దూషించడము అనేది తప్పు. మీరు ఒక సభలో ఎలా మాట్లాడతారు అట్లా? ఒక మాజీ ముఖ్యమంత్రిని సభలోని సభ్యుడు ఆయన, సభకు రాకపోవచ్చు, జగన్ గారు సభకు రాకపోయినా ఆ అసెంబ్లీలో సభ్యుడు కదా ఆయన, అలా ఎట్లా మాడతారు మీరు మాడకూడదు కదా. జగన్ గారు చేసింది కరెక్ట్. ఆ రోజు ఏమిటంటే జగన్ గారు కరెక్ట్గా చేసినవి కూడా అవి రాంగ్గా వీళ్ళు మీడియా దుష్ప్రచారం చేయడం ఒకటైతే, కరెక్ట్గా చేసినవి కూడా సరిగ్గా చెప్పుకోలేక కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. జగన్ గారు ఏం చేశారు, మీ ఇష్టం వచ్చినట్లు బడ్జెట్లన్నీ పెట్టి ప్రజలను ఎత్తిన టికెట్లు రేట్లు పెడుతున్నారు కాబట్టి దీన్ని నేను పెద్ద ప్రోత్సహించను అని కదా ఆ రోజు. మీకు సినిమా టికెట్లతో మీకేమీ సంబంధం అని వీళ్ళు గోల చేశారు. సినిమా టికెట్లతో ఆయనకు సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మీరు మొన్న ఎంత కమ్మారు? 800 రూపాయలు కమ్మారు. ఇదే ఊరిలో హైదరాబాదులో ఓజీ టికెట్ 800 రూపాయలు కమ్మారు. 800 రూపాయలు అంటే మాకు అభిమానం ఉంటుంది అంటే, సినిమా చూడకుండా ఉండలేరా అంటే, సినిమాని మీరు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సినిమాని మొదటి రోజు చూడాలని కోరిక అభిమానుల్లో కానీ సినిమాని ఆసక్తి ఉన్న వాళ్ళలో ఉంటుంది. అది అనివార్యం. మిమ్మల్ని ఎవరు 800 ఇమ్మన్నారంటే, మీరు 800 పెట్టి అందరినీ ఒక రోజు టికెట్లన్నీ ఎంత డబ్బు 800 అంటే, మీరు టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు మీరు బడ్జెట్లు పెంచుతున్నాం అని చెప్పి టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్లుగా జనం నెత్తిన బాధితే ఏ రకంగా న్యాయం అది? ఒక ఉప ముఖ్యమంత్రి గారే 800 రూపాయల టికెట్ తన సినిమాకు పెడితే అది కరెక్ట్ ఎలా అవుతుంది? జగన్ గారు ఆ రోజు చేసింది కరెక్టే. ఈయన ఏదో అవమానించాడు, అది చేశాడు, ఇది చేశాడు అనే ఏవో వార్తలు వచ్చాయి. మరి చిరంజీవి గారు నన్నేం అవమానించలేదని చెప్పారు కదా, అయిపోయింది కదా ఇంకా అక్కడతో టాపిక్. ఇదంతా ఏంటంటే ఊరికినే ఏదో ఒక సమస్య. తెలుగుదేశం ఏం చేయాలి అంటే, తెలుగుదేశం కాపుల్ని దూరం చేసుకోకుండా ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్కి దానికి బలం. వాళ్ళిద్దరూ ఉంటేనే జగన్ని ఢీకొనగలరు. దూరం జనసేనను కానీ కాపు సామాజిక వర్గాన్ని కానీ తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుని ఇట్లా పిచ్చి ఏదో ఒకటి మాట్లాడి దూరం చేసుకుంటే ఆ పార్టీకి ముందు చాలా నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిటినని బ్యాలెన్స్ చేయగలరు? ఆయన పార్టీలో ఇప్పుడు మొన్న ఏదో ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడాడు, అదొక ఇష్యూ అయింది. ఇప్పుడు బాలకృష్ణ గారే స్వయంగా మాట్లాడేసరికి ఇంకా ఇష్యూ అయింది అది. ఇట్లా ఎవరో ఒకరు ఆయనకి ఏదో కుంపటి పెడుతూ ఉంటే ఆయన ఎన్నిటినని బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా కత్తిమీద స్వామి, పార్టీలు ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. బాలకృష్ణని సస్పెండ్ చేయలేడు కదా ఆయన, మందలించలేడు కదా. మందలించినా కూడా ఆ వార్తలు బయటికి రావు కదా, ఎట్లా వస్తాయి? ఆ ఎమ్మెల్యేనైతే ఏదో మందలించాడని వార్తలు వచ్చాయి, కానీ ఈయన ఏమనాలి? ఇవన్నీ సీనియరు, పెద్ద సమవయస్కుడు, దాదాపుగా సొంత బియ్యంకుడు, ఏమంటారు ఇవన్నీ? అంటే బాలకృష్ణ గారికి రాజకీయాల్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన పొలిటీషియన్ కాదు,
ఆయన ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, సందర్భం లేకుండా. పైగా ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. రైట్. సో ఎంత ఇట్లా ఎంత చెప్పినా కానీ బాలకృష్ణ గారు వింటారా అనేది కూడా సమస్య ఒకటి. వినరు అది సమస్య. వినరు కానీ ఆయన్ని సముదాయించి ఆయన ఇంకొకసారి అలా మాట్లాడకుండా చూడాలి. ఆయన ఆయన అంతే, ఆయన అలాగే మాట్లాడతారు. మాట్లాడి ఇష్యూ ఏదో ఒకటి అనవసరమైంది అంటే దారిలో పోయే కంపని తెచ్చి నెత్తినేసుకోవడం అనమాట. నిజానికైతే అంటే ఒక విధంగా చూస్తే కనుక ఇది చాలా పెద్ద జరగాల్సింది, నిజానికి అసలు అలా జరగకుండానే సైలెంట్ దానికి అయిపోయింది. కారణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఏదన్నా కానీ ఇద్దరు స్పందించేది, స్పందించకుండా ఉండి నిందలు పడుతున్నారు కానీ స్పందించలేదు ఇప్పటి వరకు. అది గ్రేట్. చిరంజీవి గారిని అన్నారు అని వాళ్ళు నోరు జారితే అది మళ్ళీ ఇష్యూ అయి కూర్చుంటుంది. చిరంజీవి గారు ఇచ్చిన కౌంటర్ కరెక్ట్, ఆయన పేరు లాగారు కాబట్టి ఆయన నాకేం ఇచ్చారు సంబంధం సరిపోయింది. లేదు, నేను నన్ను గౌరవంగానే చూశాడు జగన్ అంటే దీన్ని బట్టి జగన్ గారు గౌరవంగానే చూశారు కదా, వీళ్ళని ఏమి అవమానించలేదు కదా. మరి ఎందుకు అవమానించారా అని ఆ రోజు అంతంత పెద్ద వార్తలు వచ్చాయి. అప్పుడు స్పందించాలి చిరంజీవి గారు, స్పందించలేదు ఆ టైంలో. అప్పుడేమో జనసేనకు ఉపయోగపడుతుందని ఊరికనే ఉండిపోయారు. సర్లేండి, మొత్తానికి అలా ఏదో జరుగుతూ ఉన్నాయి కానీ ఇవి చిన్న చిన్న విషయాలే, అసలు విషయాలంతా. చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికంటే ఇబ్బంది. ఆయన ఈ వయసులో ఇన్ని బ్యాలెన్స్ చేయలేక ఎవరు చూసినా ఏదో ఒకటి సమస్య తెస్తున్నారు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ.